సిద్ధు, వర్క్ టైంలో ఖాళీ కూర్చున్నావేంటి? ఒకసారి అటు చూడు. ఇది యాంగిల్లో అయినా ఆఫీస్లో ఉందా? లేదే. టీమ్ లీడ్ లేకపోవడం వల్ల వీళ్ళ గోల రోజు రోజుకి ఎక్కువైపోతుంది. నీ ప్రాబ్లం అదే అయితే దాని సొల్యూషన్ నా దగ్గర ఉంది. ఏంటి ఆ సొల్యూషన్? లీలా. ఇదేంటి ఇప్పుడు ఈ కొత్త గోల? మన బెంగళూరు బ్రాంచ్లో టీమ్ లీడ్ అమ్మాయి చాలా అందంగా ఉంటుంది, అందానికి తగ్గ పొగరు ఉంటుంది, వర్క్లో బ్రిలియంట్, వర్క్ చేస్తే టైం ఎఫిషియెంట్, మన ప్రాబ్లం సాల్వ్ చేయడానికి సఫిషియెంట్. ఆ అమ్మాయి మాట్లాడడం స్టార్ట్ చేసిందనుకో ఎవరిని మాట్లాడలేదు, నీతో సహా. సూపర్ కాన్ఫిడెంట్. యా, ఈ పార్టీకి వచ్చేసి ఉండాలి. సిద్ధు, నేను చెప్పాను కదా లీలా. లీలా సిద్ధు రైట్? నా పేరు మీకెలా? మీ పేరే కాదు, మీ గురించి మొత్తం తెలుసు. మీ ఇల్లు ఎల్బీ నగర్లో ఉంటుంది. పెట్రోల్ పైసలు మిగులుతాయని పెట్రోల్ ఆఫీస్కి వస్తుంటారు. టీమ్ మేనేజర్ అయినప్పటికీ పాపం ఆఫీస్లో ఎవరు పట్టించుకోకపోవడం వల్ల మీకు ఒక స్ట్రిక్ట్ టీమ్ లీడర్ కావాలి. అంటే నేను కావాలి, రైట్? ఆవలిస్తే పేగు లెక్క పెడతారని వినడమే కానీ ఫస్ట్ టైం చూస్తున్నా. అట్లా కాదు సిద్ధు, టీమ్ లీడ్గా చేస్తున్నప్పుడు టీమ్ మేనేజర్ గురించి తెలుసుకోపోతే ఎట్లా చెప్పు? ఇంకా నయం, ఎల్బీ నగర్లో నా ఇంటి గురించి తెలుసుకుంది కానీ ప్రగతి నగర్లో నా చిన్నింటి గురించి తెలుసుకోలేదు. అది తెలియలేదులే. తెలుసులే. తెలుసా? హే కూల్ సిద్ధు, నాకు తెలిస్తే ఏముంది, మీ ఆవిడకి తెలియకుండా చూసుకో, గది మస్త్ ఇంపార్టెంట్. అయినా మీ ఆవిడ్ని నాకు ఇంట్రడ్యూస్ చేయొచ్చు కదా. మా వైఫ్ని ఇంట్రడ్యూస్ చేయడం ఎందుకులే కానీ టీమ్ని ఇంట్రడ్యూస్ చేస్తాను పద. ఓకే. అటెన్షన్ గైస్, షీ ఈస్ లీలా, యువర్ న్యూ టీమ్ లీడ్. అదే ఇంతకు ముందు మన బెంగళూరు బ్రాంచ్లో వర్క్ చేసింది. ఇప్పుడు వర్క్ స్పీడప్ చేయించడానికి బెంగళూరు బ్రాంచ్ ఇక్కడికి పంపించింది. సో ఈ 1 వీక్ షీ విల్ బీ యువర్ టీమ్ లీడ్. నీకు వదిన అవుతుందిరా పుదీనా. అవును మచ్చా, నీకే వదిన అవుద్ది. నేను చూసారా ఫస్ట్ వదిలేసి. గైస్, ఈస్ ఎనీథింగ్ రాంగ్ విత్ యూ? నో నో, నథింగ్ హ్యాపెన్. ఎవ్రీథింగ్ అబ్సల్యూట్లీ ఫిట్ అండ్ టైట్. యా, 300 రూపీస్ జిమ్. పే అటెన్షన్. ఏంది అట్లా చూస్తున్నావు? పే చేయమన్నారుగా, చేస్తాండా. ఏంది అటెన్షన్? సూపర్ మచ్చా. ఓకే గైస్, నేను మన 1 వీక్ ప్లాన్ ఆఫ్ యాక్షన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. లిజన్ కేర్ఫుల్లీ అండ్ ఫాలో దోస్. ఓకే? ఏం ఫాలో అవ్వాలి? మిమ్మల్నేనా? ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఖచ్చితంగా ఫాలో అవుతా. ఎరా అవుతాం అవుతాం. మచ్చా, నా కోసం నువ్వు త్యాగం చేయాల్సిన టైం వచ్చింది మచ్చా. మచ్చా ప్రాణమని ఇచ్చేస్తారా? కానీ అమ్మాయి జోలికి వస్తే చెప్పు తీసుకుని కొడతాను అక్కడ. మచ్చా ఏయ్, మీ వదిన ఏదో చెప్తాండద్రా, అది నువ్వు అనవసరం ఏంటో అంటావు యాదవా. సో గైస్, ప్లాన్ ఆఫ్ యాక్షన్స్ గురించి అర్థమైంది అనుకుంటా. ఫైన్, ఐల్ టేక్ ఏ కాఫీ బ్రేక్ నౌ అండ్ గెట్ బ్యాక్ ఇన్ 10 minutes. ఓకే? పుడిచింది. వావ్, ఏమి అందం, ఆ నడక, ఆ చిరునవ్వు. వావ్, నైస్. ఛే ఛే ఛే, ఎందుకు బతుకుతున్నావురా, ఏస్ట్ బతుకు. ఏంది రేఖ, ఆఫీస్ టైంలో గిట్ల ఒక్కదాన్ని వచ్చి డల్గా కూర్చున్నావు? మన టీంలో ఒకడు ప్రపోజ్ చేశాడు, దాని గురించి ఆలోచిస్తున్నా. వర్క్ స్పేస్లో గిట్లాంటి కథలు కూడా పడుతురా? ఎవడా ఫాల్తుగాడు? వాడి పేరు మిక్కీ. పానాడు, వాని సంగతి చెప్దాం. వదిలేలా, ఇప్పుడు ఎందుకు ఇవన్నీ? నా టీంలో ఎవడన్నా గిసోటి కథలు పడితే నాకు చిర్రెత్తుకొస్తుంది. అసలు ప్రపోజ్ చేసిరేంది అడుగుదాంపా. వద్దు, వన్నతో తప్పుగా ఏం బిహేవ్ చేయలేదు కదా. వద్దులేలా, వదిలేసే, మళ్ళీ పెద్ద పెద్ద గొడవలు అవుతాయి. ఏం గొడవలుగా? నేనున్నా కదా, నువ్వు నాతో రా. వదిలేయచ్చు కదా. వదిలేదేలే. కథం కథం. ఇంకా 3 4
మచ్చా కాఫీ బ్రేక్ నుంచి వచ్చినాక ఉదయంతో పులిహోర కలుపుతావు మచ్చా. ఒకవేళ కలిపితే ప్రపంచంలో ఇదే ఫస్ట్ టైం అవుతుంది. ఏంది మచ్చా? ఒక పులిహోర కలపడం. పులి మచ్చా నువ్వు. రే ఇడ మిక్కీ ఎవడు బే? నేనే అండి. ఏమైంది అది? ఏంది గీ పోరికి ప్రపోజ్ చేసినవాట? ఏం కథ? నచ్చుండది ప్రపోజ్ చేసుండాను. రేయ్ మొన్ననే కదరా స్వప్న అనే అమ్మాయికి ప్రపోజ్ చేసి ఉండవు. ఆహా అప్పుడు అది నచ్చుండదు మచ్చా. ప్రపోజ్ చేసినా రిజెక్ట్ చేసి ఉండదు. అందుకే ఏమాత్రం డిప్రెస్ అవ్వకుండా స్వాతిని మనసులో నుంచి తీసేసి ఈ పిల్లకి ప్రపోజ్ చేసి ఉంటాను. చెట్టుకి చీర కట్టినా చాటుకెళ్ళి పని కానీ చెరకమరాను. ఏదో మచ్చా నీ అమ్మాను. ఏ మీ గుసగుసలు ఆపి గీ పోరికి ఎందుకు ప్రపోజ్ చేసినావో ఇప్పుడు చెప్పు. ఏయ్ దబాయిస్తున్నావేంది? ప్రపోజ్ చేయడం తప్ప? వర్క్ స్పేస్ లా గిట్లాంటి కథలు వాడు నీకన్నా మీరు వచ్చేది? ఒక్క నిమిషం ఆగు. రేఖ వీడు నీకు ప్రపోజ్ చేయడం తప్ప బ్యాడ్గా ఏమైనా బిహేవ్ చేసి ఉండా? లేదు. మరి లవ్ చేయమని టార్చర్ పెట్టి ఉండా? లేదు. మరి ఇంకేం చేసి ఉండాడు? జస్ట్ ప్రపోజ్ చేశాడంతే. మరి దానికే కంప్లైంట్ ఇచ్చేయాలనా? నేనేం కంప్లైంట్ ఇవ్వలే, ఈమె ఎక్కువగా రియాక్ట్ అయింది. ఏమండే టీఎల్ గారు ఇది విన్నారా? ఏందిరా అయినేది? ఏయ్ మంచిగా నూరి నా టీంలో గిసొంటి కథలు పడ్డారనుకో ఒక్కొక్కని తోలు తీసా. అర్థమవుతుందా? లవ్ ప్రపోజ్ చేస్తే ఎంత డ్రామాలు చేస్తున్నావేందే? ఇప్పుడు చెప్తున్నా విను. ఐ లవ్ యూ. నిన్ను చూడగానే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అనుకున్నా. కాదు కాదు కాదు, లవ్ ఎట్ ఫస్ట్ ఫైట్. ఐ లవ్ యూ. వారం రోజులు నిన్ను పడేస్తా. ఏందిరా నువ్వు పడేసేది? ఏం మిక్తావు నేను కూడా చూసా. వచ్చిండా పెద్ద మొగోడు. ఆహా చూసుకుందామే. బగారన్నమా రాగి సంగట, బోటి కూర నాటుకోడి పులుసా, చార్మినారా కొండారెడ్డి బుర్జా. మచ్చా ఇంకేమైనా ఉన్నాయా? చాలా మచ్చా ఇప్పటికి లిస్ట్ అన్న పెద్దగా అయిపోయింది. అది లేదురా, ఆడియన్స్ కదోటి ఇంపాక్ట్ ఇవ్వాలా. ఇంపాక్ట్ కొంచెం ఎలివేషన్ కావాలా. అవినాష్ మచ్చా అది ఇస్తుంది మచ్చా లీడు. ఇంకా ఆపుదావా నీ రచ్చ? ఇప్పుడే మొదలైంది అది. ఇస్తా డిచ్చా.